తండ్రి కోసం జనసేన పార్టీలో చేరారట అఖీరానందన్. విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిందట రేణు. రేణు దేశాయ్ ఇప్పుడు తండ్రి కోసం పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారట. రేణు దేశాయ్ ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఆయన వచ్చేశారు. సినిమాల్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో మరి పవన్ కళ్యాణ్ గురించి ఎంతో వరీ అవుతున్నారట అఖీరా. కన్న కొడుకు టీనేజ్‌లోకొచ్చేసారు. ఇప్పుడే కాదు, దాదాపు ఒక 4 ఏళ్ల ముందు నుంచి కూడా పవన్ ఎక్కడుంటే మరి అఖీరా కూడా అక్కడికొస్తున్నారు. తన తండ్రిని చూసుకుంటున్నారు. తన తండ్రి యొక్క నిజాయితీ, తన తండ్రి యొక్క పరువు ప్రతిష్టలు ఇవన్నీ జ్ఞాపకంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక పని చేసే తండ్రికి మనం అరిగిపోయేది, విరిగిపోయేది ఏమీ ఉండదు. పైపెచ్చు మన బాడీకి మంచి ఎక్సర్‌సైజ్ ఉంటుంది అంటూ నమ్ముతూ ఆయనకి పనిలో చేదోడు వాదోడుగా ఉంటారట. ఇంట్లో కూడా ఇలాగే చేస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అలుపెరగకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో తనకి కమాండోస్‌ని కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆమె చాలా షాక్ అవుతోంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి తన కోసం తీసుకురావాలని అయితే కోరుకున్నట్టుగా సమాచారం. అయితే ఏది ఏమైనా ఇలా సడెన్‌గా తన తండ్రిని ప్రొటెక్ట్ చేయడానికి, తనతో ఉండడానికి రాజకీయాల్లోకెళ్తారని ఎవ్వరూ ఊహించనే లేదు. కానీ అది జరిగింది. జనసేన పార్టీలోకి అఫీషియల్‌గా చేరిపోయారట మన అఖీరా. ఖచ్చితంగా తన తండ్రి వెంటే ఉంటూ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జనాల్లో స్వార్థ చింతన ప్రేరేగిపోయింది. మహర్షులు, మంత్రులు, మంత్రాలు తప్ప రియాలిటీని ఫేస్ చేయడానికి ఎవ్వడికి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి కూడా వాటికి సంబంధించిన విషయాలు లేవు కాబట్టి మరి దానికి ఏ ఇబ్బంది ఉండదనేదే అర్థమవుతోంది. కాబట్టి ఇంకేదైనా అవ్వాలంటే ఇక్కడ ఉన్నప్పుడే అవ్వాలిగా. మరి ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు లేకపోవడం ఏంటి అంటూ అందరూ కూడా షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అఖీరా రావడాన్ని జన సైనికులు ఎంతో స్వాగతిస్తున్నారు.